ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని హరీష్ రావు తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు అసహనం పెరిగిందని ఆయన తెలియజేశారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని, బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది అని హరీష్ రావు తెలిపారు. స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనం అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది? మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అయిందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది.